హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేలుకున్నారా? యేసయ్య మాటలు వినటానికి సిద్ధంగా ఉన్నారా? రండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావయ్యా. ఎందరో ఈ వర్షముల వలన, వరదల వలన ఇబ్బందులు పాలై ఉంటుండగా, దుఃఖంలో ఉంటుండగా, ఆహారం లేక ఉంటుండగా, చలిలో ఉంటుండగా, మాలో కొందరిని క్షేమంగా నువ్వు కాపాడావు. మొదట మాకు కృతజ్ఞత దయచేయము. అవసరతలో ఉన్న వారి కొరకు ప్రార్థించుటకు, మా చేతిని చాచుటకు, మా చేతనైన సహాయం అందించుటకు క్రీస్తు యేసున కలిగిన మనసును, భారమును మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎంత విచారకరమైన విషయాలు వింటున్నాం కదండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది వరదలు అసలు అతలాకుతలమైపోయిన దృశ్యాలు మనం చూస్తున్నప్పుడు మేము చెన్నైలో ఉన్నాం, తమిళనాడులో. మాకు సరిగా న్యూస్ కూడా ఇక్కడ తెలియదు, కానీ తెలిసినంత మటుకు గమనిస్తే మునిపెన్నడు 30 సంవత్సరాల తరువాత ఇటువంటి ఉపద్రవం ఏర్పడిందని అటు ఖమ్మం జిల్లాలో, ఖమ్మంలో, ఇటు విజయవాడ పరిసర ప్రాంతాలు, కృష్ణానది పొంగి మరి వరదలలో ఎన్నో గృహాలు నీట మునిగాయని, పట్టణం అంతా ఎక్కడికక్కడ స్తంభించిపోయిందని తెలిసినప్పుడు చాలా విచారిస్తున్నాం. మరి ఎంతమంది విశ్వాసులైన మీరు కూడా అటువంటి ఇబ్బందులు ఉన్నారు? ఎంతమంది గృహాల్లోనికి నీళ్లు వచ్చి మరి నిత్యావసర సరుకులు లేక ఇబ్బందులు పడుతున్నారు? గత 2 దినములుగా 3 దినములుగా మరింతగా మరి ఇంకా తుఫాను ఉన్నది అని చెప్తున్న ఈ సమయాల్లో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వారు మరింతగా ఆందోళన చెందుతుండగా మనం దేవుని మీద విశ్వాసం ఉంచుదాం. అసలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు మనం ఇప్పుడైనా దేవుని జ్ఞాపకం చేసుకుంటే మనకెంతో మేలండి. పాపం విస్తరించిపోయినప్పుడు దేవుడు మొట్టమొదటిసారిగా అంతవరకు వర్షం అనేది కురవలేదట. నోవహు దినాల వరకు భూమిలో నుంచే తేమ నింపేది, పైనుంచి మంచు కురిసేది, కానీ ప్రచండమైన వర్షం 40 రాత్రులు 40 పగలు కురిసినప్పుడు ఎంతవరకు కురిసిందంటే నాసికారంధ్రములలో జీవమున్న ప్రతి ఒక్కరూ, జంతువులు, మనుషులు, పక్షులు అన్నీ ఓడలో విశ్వాసముతో భద్రపరచబడిన వారు తప్ప మొత్తం మరణించారు. తర్వాత దేవుడు ఎంతో బాధపడ్డాడు, హృదయంలో నొచ్చుకున్నాడు. ఇంకెప్పుడు ఇలాంటి వరదతో మిమ్మల్ని నేను నాశనం చేయను అని మరి ఇంద్రధనస్సును, ఆకాశంలో మనం ఇప్పటికీ చూస్తున్న వాన వెలిసిన తర్వాత ఈ ధనస్సును మీరు చూచినప్పుడు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను, నా ఉగ్రతను ఆపుతానన్నాడు. ఒకేసారి ప్రపంచమంతటను నీట మునగజేయను, సకల జీవులు ప్రాణాలు పోగొట్టుకునే అంత ఉపద్రవాన్ని రానివ్వను అన్నాడే కానీ ఆయా స్థలాలలో, ఆయా సందర్భాలలో ఇలాంటి ఉపద్రవాలు కలగటానికి దేవుని హెచ్చరిక అన్న సంగతిని మనం గుర్తించితే అది ఎంతో మేలండి. అయినా ఆయన కృప కలిగిన వాడుగా ఉన్నాడు కనుక మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆ ధనస్సు ఆకాశంలో చూపించింది ఈరోజు మనకు సెలువులో వేలాడుతున్న క్రీస్తును చూచినప్పుడు, క్రీస్తు వైపు చూచినప్పుడు మన శాపాన్ని కొట్టివేశాడు కనుక, మన పాపాన్ని భరించాడు కనుక, మనకు రావలసిన శిక్షను తాను పొందాడు కనుక ఈరోజు యేసయ్య ద్వారా మనకు క్షమాపణ ఉన్నది. ఆ ప్రభువు ద్వారా మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, సాతాను కార్యాలు లయపరచబడతాయి. ఇటువంటి ఉపద్రవాల్లో కూడా దేవుడు తన కంచెను, కాపుదలను ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన నామములో మొరపెట్టుకున్న వారికి ఇవ్వడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. అందుకే మనం సురక్షితంగా ఉంటే దేవుణ్ణి స్తుతిద్దాం, బాధలలో ఉన్న వారి కొరకు ప్రార్థిద్దాం, మన యొక్క సానుభూతి కాదు కానీ సహకారాన్ని వారికి అందిద్దాం.
అంతేకాదు ఎందరో ప్రభువుని ఎరగని వారు ఉన్నారు. వారు 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 ప్రార్థన చేసుకోలేరు కనుక వారి పక్షంలో ప్రభువుని ఎరిగిన మనం విజ్ఞాపన చేద్దాం. ఈ సందర్భంలో దేవుని వాక్యాన్ని ఒక్కసారి చదవండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయములు 9వ వచనం దగ్గర చదువుతున్నాను, వినండి. యెషయా గ్రంథం 54:9. నోవహు కాలమున జలప్రయాణం గురించి నేను చేసినట్లు చేయుదును. నోవహు కాలమున జలప్రళయమును గురించి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పారుచు రావని, నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండనని, నిన్ను గద్దింపనని నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. ఇంక మీదట నీకు ఇలాంటి భయంకరమైన విపత్తు రాకుండా నేను నీతో నిబంధన చేసుకున్నాను, ఒట్టు పెట్టుకున్నాను, నా కోపాన్ని మళ్లించుకుంటున్నాను. నిజమేనండి. ఎందుకు ఇదంతా అంటారు? కోపమే దేవుని కోపానికి కారణమే. పాపం విస్తరించిపోతుంది కదా, మనుషులు దేవునిని దుఃఖపరుస్తున్నారు కదా, దేవుడు చేసిన శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, దేవుడిచ్చినటువంటి సృష్టిని పాడు చేస్తున్నారు, దైవభయం లేని వారిగా ఉండటం చూస్తున్నాం. మనుషుడు చేసుకున్న నేరాలేనండి, ఇవి దేవుడు పంపింది కాదు. ఈ మధ్యకాలంలో ముంబైలో, మరి హైదరాబాదులో, బెంగళూరులో ఇలాంటి వరదలు వచ్చినప్పుడు, మునిగిపోయినప్పుడు వారు కారణాలు కనుగొంటున్నారు. ప్రభుత్వం వారు దేవుడు సహజ చెరువులు పెట్టాడు. ఇలాంటి వరదలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ చెరువుల్లో ఆ నీరు నిలవ ఉంటుందని, అది అవసరానికి వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని, అది నీరు పారటానికి అనుకూలంగా ఆయన చక్కటి ఎత్తు పల్లాలు ఏర్పాటు చేశాడు. కానీ ఈరోజు మనం స్మార్ట్ సిటీస్ అంటూ ఆ చెరువులు కూడా నింపేసి కట్టడాలు కట్టడం, ఫ్లాటులు కట్టడం, ఎక్కడ కాస్త ఖాళీ స్థలం ఉన్నా అది ఎందుకు వేస్ట్ అనుకుంటున్నారే కానీ అది సహజ సంపదని, అది మనకు మేలుకరమైందని గుర్తించక గృహాలు కట్టుకొనటం, కర్మాగారాలు నిర్మించటం, ఫారెస్టులు కూడా కొట్టేసి ఎంతో మేలుకరమైన చక్కటి వాతావరణాన్ని కలుగజేసే ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లను కొట్టేసి అక్కడ కూడా సిమెంట్ కట్టడాలు కట్టుకోవటం, ఎంత భయంకరంగా ఈ రోజున మానవుడు కృత్రిమంగా సుఖం కోసం కోరుకుంటూ ప్రకృతికి వ్యతిరేకంగా జీవిస్తున్న వలనటువంటి ఇటువంటి ఉపద్రవాలు కలుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం కరెక్ట్ చేసుకోవడానికి ఇది కారణమవుతుంది. సరే, ఆ సంగతి అట్లా ఉంచండి. కారకులు ఎవరైనా బాధపడేవారు సామాన్యులే కదా, కారణం ఎవరైనా శ్రమలలో ఉన్నవారు పేదలే కదా. ఒక స్థాయిలో ఉన్నవారు ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు ఉంది, 10 ఇళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, 10 ఊరుల్లోనూ వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. కానీ ఒక చిన్న గృహాన్ని నమ్ముకొని, చిన్న పొలాన్ని నమ్ముకొని, ఒక చిన్న ఉద్యోగాన్ని నమ్ముకొని బతుకుతున్న వారికి ఇది ఎంత భయంకరమైన విపత్తు, ఎంత భయంకరమైనటువంటి అనుభవమో గమనించండి. వారి కొరకు మనం బద్ధులమై ఉన్నాం. వారిని దేవుడు కనికరించినట్లుగా బద్ధులమై ఉన్నాం. ఒకవేళ మీరు అటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఇల్లులు పోగొట్టుకొని, వస్తువులు పోగొట్టుకొని, కొంతమంది బంధువులను, పిల్లలను చనిపోయారని కూడా, నీళ్ళల్లో కొట్టుకుపోయారని కూడా, వారు కనబడటం లేదని కూడా తెలియజేస్తున్నప్పుడు ఎంతో విచారకరమైన విషయంగా ఉంది. ఇప్పుడైనా దేవా జాలి చేసుకోవా అని మనం ప్రభువును మొరపెడితే జాలిగల దేవుడు, మనకంటే ఎక్కువ మనం పాడైనప్పుడు, మనం నష్టపోయినప్పుడు బాధపడే దేవుడు మన మీద ఇప్పటికే సంతాపం చూపిస్తున్నాడు గనుక, ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు గనుక ఈ వరదలు ఇంతటితో ఆగాలని, ఈ ప్రకృతి వైపరీత్యాలు సద్దుమణగాలని మనం దేవునికి విజ్ఞాపన చేయవలసిన అవసరత ఎంతో ఉంది. నేను ఒట్టు పెట్టుకున్నాను కాబట్టి వరద రాదు అని ఒట్టు పెట్టుకోవటం కాదు, కానీ వరదల్లో కూడా నిన్ను కాపాడతాను, నేను రానివ్వను అన్నాను, రానిచ్చినా నిన్ను వదలను అంటున్నాను అన్నట్టు
ప్రభు ఈ వరదలలో కూడా, ఈ తుఫానుల్లో కూడా, ఈ ప్రకృతి వైపరీత్యాల్లో కూడా మనకు అభయం ఇస్తున్నాడు. నీ మీద నేను కోపముగా నుండనని, నిన్ను గద్దించనని ఒట్టు పెట్టుకుని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తడలను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడుచు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సమాధాన సంబంధమైన విషయమున నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన జాలిపడుతున్నాడండి. ఇదిగో ప్రభుత్వ అధికారులు వచ్చి చూసి జాలిపడి ఏదో అవి చేస్తున్నారు. దేవుని స్తోత్రం. కానీ అవి వారి బాధలు తీరుస్తావా? ఒక ఆహార పొట్లో వారి ఆకలి తీరుస్తుందా? నిరాశ్రయలైన వారిని మరలా సెటిల్ చేయటం ఎంత కష్టతరమైందో గమనించండి. కానీ దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు. నీ మీద జాలిపడి ప్రేమతో నీవు పోగొట్టుకున్న దానికి రెండంతలు నేను ఇస్తానంటున్నాడు. చూడండి, ఒక్కొక్కసారి మన తల్లి మన మీద కోపగించి గట్టిగా ఒక దెబ్బ వేసినప్పుడు మనం బేరమన్నప్పుడు ఆ అమ్మ ఏం చేస్తుంది? అయ్యో నాయన అని మళ్ళీ గుండెలకు హత్తుకొని ఓదారుస్తుంది, మనల్ని సంతోషపరుస్తుంది. అలాగే మన ప్రభు మన అక్రమాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి, మన యొక్క అజ్ఞానాన్ని బట్టి ఆయా సమయాలలో ఆయన శిక్షకు గురైన జాలిగల ప్రభువు మనల్ని కనికరించేవాడు కనుక ఆయన మన మీద సంతాపపడి, మన కొరకు బాధపడి, మనల్ని ప్రేమతో హత్తుకొని మనకు కలిగిన నష్టాన్ని తీసేయగలిగిన వాడిగా ఉన్నాడు. నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. సృష్టికర్త మనకు ఉన్నాడు. సృష్టిని అదుపులో పెట్టగలిగిన వాడు, ప్రకృతి వైపరీత్యాలను అదుపు చేయగలిగినవాడు, గాలిని సముద్రమును సద్దుమణగా చేయగలిగిన వాడు ఆయనే. ఈరోజు ప్రత్యేకంగా మరి ఇలాంటి వరద బాధితులుగా ఉన్న వారందరి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థించవలసి ఉంది. దేవుడు వారిని ఏ విధంగా ఆదుకుంటాడో, ఏ విధంగా ఆదరిస్తాడో, ఏ విధంగా వారిని తిరిగి పోగొట్టుకున్నవన్నీ ఇచ్చి రెండంతలుగా దీవిస్తాడో మనకు తెలియదు. కానీ దేవుడు తప్పక నమ్మితే, నీవు విశ్వసిస్తే, నువ్వు ప్రభు మీద ఆధారపడితే, నువ్వు ప్రభువుకు కేక వేస్తే ప్రభు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇక్కడ ఒక వాగ్దానం ఇస్తున్నాడు, మీరు సొంతం చేసుకోండి. 11వ వచనములో, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్న వారలారా, దిగులు పడకండి, కృంగిపోకండి. ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు. ప్రభు జాలి కలిగిన దేవుడు. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రభు మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన మీకు నిబంధన చెప్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. నేను నీ లాంఛనలతో నీ కట్టడమును కట్టుదును, నీ కట్టడములను నేను కట్టుదును. నువ్వు పోగొట్టుకున్న ఇల్లులు, నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి నీకు నేను ఇస్తాను అనే వాగ్దానం చేస్తున్నాడు. నమ్మండి. ఇంకెంతే నా బ్రతుకు, నా ఇల్లు పోయింది, నా ఆస్తి పోయింది, నా ఆరోగ్యం పాడైపోయింది, నా బిడ్డ పోయాడు, నా కుటుంబం విచ్ఛిన్నమైందని దిగులు పడుతున్న వారులారా, నీ కుటుంబాన్ని కట్టగలిగిన వాడు, నీ ఇంటిని కట్టగలిగిన వాడు, నీవు పోగొట్టుకున్నవన్నీ నీకు ఇవ్వగలిగిన వాడు, నీ బిడ్డలను దీవించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎన్ని బాధలు వచ్చినా దేవుణ్ణి దూషించకండి. ఆ బాధలలో, దేవా మా అవిధేయతలను క్షమించము, మా అజ్ఞానాన్ని క్షమించము, మా పట్ల జాలి చేసుకునము అని మనం మొరపెడితే అద్భుతంగా దేవుడు జాలి కలిగిన ప్రభు, ప్రేమ కలిగిన ప్రభు, మన భుజము తట్టి మనల్ని ఆదరించేవాడు, మన బాధలలో మనతో సహానుభవం కలిగిన వాడిగా ఉన్నాడు కనుక మనల్ని ఎరిగినవాడు, మనల్ని తిరిగి ఉద్ధరించేవాడిగా ఉన్నాడు. అందరూ సంతాపం చూపిస్తారేమో కానీ ప్రభు మనకి అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రభు నామంలో ఇతరుల కోసం ప్రార్థిద్దాం. మరి ఇతర రాష్ట్రాల్లో ఉన్న మీరు, ఇతర దేశాల్లో ఉన్న మీరు, ఒకవేళ మీ బంధువుల గురించి, మీ స్నేహితుల గురించి, వరదలలో చిక్కున్న వారి గురించి మీరు కంగారు పడుతున్నారేమో, దేవునికి మొరపెట్టండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి.
ప్రభు తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఇంతటితో ఈ తుఫానులు ఆగినట్లు, ఈ వాతావరణం సద్దుమణిగినట్లు, దేవుడు కృప చూపించినట్లు మనం ప్రార్థించేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నాయన వరద బాధితులను చూడయ్యా, వరదలో నష్టపోయిన వారిని చూడయ్యా, ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాలను చూడయ్యా, అన్ని విధాలుగా తండ్రి శోధనలో పడి లేవలేని స్థితిలో ఉన్న వారిని చూడు నాయన. ఇంకా చాలయ్యా, నీ కృపను కొమ్మరించయ్యా, నీ ప్రేమను కొమ్మరించయ్యా. ఒక్కసారి జాలి చేసుకో ప్రభువా. నీవు చేసిన బిడ్డలు కదా, నీవు ప్రేమించిన వారు కదా, నిన్ను ప్రేమించిన వారు కూడా ఈ వరదల్లో బందీలవుతున్నారయ్యా, బాధితులవుతున్నారయ్యా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను అన్నట్టు ఎక్కడెక్కడ నీ బిడ్డలు ఉన్నారో వారి చుట్టూ నీ వెలుగుండని అయ్యా. ఐగుప్తులో ఎక్కడ ఇశ్రాయేలీయులు ఉన్నారో అక్కడ వెలుగున్నట్టు, ఎక్కడ ఇశ్రాయేలీయులు ఉన్నారో అక్కడ జీవం ఉన్నట్లు, ఈ భయంకరమైన వరదల శ్రమల మధ్యలో కూడా నీ బిడ్డలకు నీ సురక్షతను కలుగజేయండి. విశ్వాసంతో ప్రార్థించుటకు, విడుదల చూచుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు, భారాలు, మీ పరిస్థితుల గురించి 9540 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి తెలియచేయండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. ఒకరికొకరు ప్రార్థించుకోమని ప్రభు చెప్పాడు కనుక మనం ఇతరుల కొరకు కూడా ప్రార్థిద్దాం. మీరు కూడా ప్రార్థించండి, కృంగిపోవద్దు. ప్రభు మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన కృప మీకు చాలు అని అభయం ఇస్తున్నాడు కనుక ఆయన తిరిగి మిమ్మల్ని పునరుద్ధరిస్తాడని విశ్వసించండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.